ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా దీపావళి పండగ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు. ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండగ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి సంపూర్ణంగా అందరిపైనను ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ధనాన్ని ఇచ్చేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ప్రసరించాలని, ఎవరైతే ఏ వృత్తులలో ఉన్నారో వారందరికీ విజయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం, ఆశీర్వదించమని కోరుకుందాం. 16/10/2025 నుండి 31/10/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో త్రిగ్రహ సంచార స్థితి, రవి, కుజుడు మరియు బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో తులారాశిలో సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు దీపావళి అమావాస్య పండగ సందర్భంగా అమ్మవారిని ఎలాంటి పదార్థములతో పూజించాలి, నైవేద్యాన్ని ఏర్పాటు చేయడం వలన అర్ధాష్టమ త్రిగ్రహ దోషము, అష్టమంలో ఉండబడినటువంటి రాహుదోషం ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా మీరు ఒక పని అనుకుంటే చిటికలోనే అయిపోవాలి, మీ మాట చెప్పగానే ఎటు వ్యక్తులు వినాలి అనేటువంటిది ఆలోచన ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం కారణం వలన, అంటే మీరు ఎవరికైనా ఫోన్ చేశారనుకోండి, ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకోండి, ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. నా ఫోన్ మీరు లిఫ్ట్ చేయట్లేదు, కారణం ఏమిటి అనేటువంటిది దూకుడు స్వభావం అధికంగా ఉంటుంది. అది అన్ని సమయాలలో మంచి కన్నా శత్రువులను వృద్ధి చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. తృతీయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు కూడబెట్టాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ బుధుడు కారణం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తత చాలా అవసరం. లేకపోతే అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలువిలలాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నరాల బలహీనత, మనోవేదన, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారించడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు చాలా అన్యోన్యత చాలా అవసరం. లేకపోతే అనేక రకాల సమస్యలతో విలవిలలాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఓపిక, పట్టుదల, సమన్వయం, సత్ప్రవర్తనే మీ విజయానికి తొలిమెట్లు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో మహాలక్ష్మీదేవి అమ్మవారిని పాయసంతో కూడుకున్నటువంటి నైవేద్యము, దద్దోజనము, అలాగనే తెల్లటి మల్లెపూలతో, సుగంధ పరిమళాలతో కూడుకున్న పంచామృతములతో కూడుకున్నటువంటి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తాంబూలాన్ని దానం చేయడం వలన లక్ష్మీ కటాక్ష యోగము కర్కాటక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మనము ఈ ధనత్రయోదశి,
నరక చతుర్థి, మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులోనూ అమితంగా పొందగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము ఆదివారము, సోమవారము, మంగళవారం రోజున మనకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మంగళవారం రోజున దీపావళి అమావాస్య అయింది కనుక అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండగలగాలి అన్నట్లయితే ఈ యొక్క వృక్షదేవతను మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క కల్పవృక్షము అంటారు. ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఇంట్లో మనం ఉంచుకున్నట్లయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, బయట ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం, సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి కల్పవృక్ష మహాలక్ష్మి స్వరూపంగా భావించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండుగ రోజున పూజామందిరంలో ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఉంచుకొని పూజ చేసుకొని గృహంలో ఉంచుకోవడం వలన సకల గ్రహదోషము తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ వరాలిచ్చేటువంటి వరలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి కల్పవృక్ష దేవతను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఈ కల్పవృక్ష దేవత కావాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రామాలు పంపించినట్లయితే పూజ చేయించి ఈ యొక్క కల్పవృక్ష దేవతను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అదృష్టాన్ని ముందే తెలుసుకుందాం, అవరోధాలని అధిగమించే ప్రయత్నం చేద్దాము అనేటువంటిది చిన్న విన్నపం. కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ వరాలిచ్చేటువంటి వరమహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.